జాబ్ క్విట్ చేశాను. ఎందుకు? యూట్యూబ్ కోసమా? అసలు అవసరమా నేను ఇంత స్ట్రెస్ తీసుకోవడం? అవసరమా అసలు ఇదంతా ఎక్కడ పొద్దుపోతలేదా? నాకు యూట్యూబ్ నుంచి ఏమన్నా అమౌంట్ వస్తుందా? అవసరమా ఇంట్లో సంసారం ముచ్చట్లని తీసుకొచ్చి బయట పెట్టడం? మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఎస్పెషల్లీ. ఇంతకీ యూట్యూబ్‌లోకి ఎందుకొచ్చాను? కంప్లీట్‌గా యూట్యూబ్‌లోనే ఉండిపోతానా? అసలు ఇంకా జాబ్ చెయ్యనా? ఇంతకీ నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా? ఇలా ఎన్నో డౌట్స్ ఉన్న మీ అందరికీ ఈ రోజు క్లారిఫై చేయబోతున్నాను. మేబీ మీలో చాలా మంది యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి కానీ, లేదా యూట్యూబ్ ఆల్రెడీ చేసిన వాళ్ళని చూసి అసలు ఎందుకు ఇంతగానం యూట్యూబ్‌లో ఉన్నారు అని అనిపిస్తుండొచ్చు. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తాయి యూట్యూబ్ గురించి. అండ్ అలాగే యూట్యూబ్ వెనకాల మీకు నా జర్నీ కూడా ఈ రోజు తెలియబోతుంది. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మీలో కనుక ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను మీ రమ్య. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు కుకింగ్, ట్రావెల్, క్రాఫ్ట్స్ అండ్ వాట్ నాట్. సో ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఫైనలీ ద డే హ్యాస్ కమ్. నాకు యూట్యూబ్ గురించి మాట్లాడాలని, అసలు నేను ఎందుకు యూట్యూబ్ లోకి వచ్చాను అని చెప్పాలని నాకు ఎన్ని డేస్ నుంచో ఉండే. సో ఎందుకు వై నాట్ టుడే అని అనిపించింది. చాలా మందికైతే చాలా క్వెషన్సే ఉన్నాయి. చాలా డౌట్సే ఉన్నాయి. అసలు నేను యూట్యూబ్‌లోకి ఎందుకొచ్చాను అని చెప్పేసి. వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ ఒక ప్యాషన్ లాగా గానీ, ఒక ఇంట్రెస్ట్‌తో గానీ, ఒక చాలా సిన్సియర్ యూట్యూబర్ అయిపోదాము అన్నట్టయితే నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయలేదు. నార్మల్‌గా బేబీస్ నాకు ఫస్ట్ డెలివరీ అవ్వంగానే పాప వీడియోస్ తీయడం చాలా ఎక్కువ ఉంటుండే. ఎవరమైనా అంతే కదా! బేబీస్ పుట్టగానే వాళ్ళ వీడియోస్ ఎక్కువ క్యాప్చర్ చేస్తూ ఉంటాము. వాళ్ళ క్యూట్ క్యూట్ మూమెంట్స్ అని. సో అప్పుడు వీడియోస్ అన్ని అలా క్యాప్చర్ చేస్తుంటే అప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్ లేదు. నేను అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయకపోతుండే. సో అప్పుడు నాకు అనిపించింది వై నాట్ ఐ పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్ అని అనిపించింది. సో అప్పుడు నేను వీడియోస్ కొద్దిగా క్యూట్ క్యూట్ మెమరీస్ అన్ని యూట్యూబ్‌లో పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పుడు అది జస్ట్ ఒక టైమ్ పాస్ లాగానే ఉండేది. అది ఎప్పుడు ఒక 3 ఇయర్స్ బ్యాక్ పాప పుట్టినప్పుడు అనుకోండి ఆల్‌మోస్ట్. సో అప్పుడు అదొక జస్ట్ టైమ్ పాస్ లాగానే ఉండేది. అప్పుడు నేను చాలా నార్మల్‌గా వీడియోస్ పెడుతూ ఉండే. పెద్ద సిన్సియర్ అస్సలు తీసుకోలేదు. ఇంకా అలానే కంటిన్యూ చేస్తూ వచ్చిన. ఒకవైపు జాబ్ చేస్తూ, ఒకవైపు యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తుండే. అది కూడా చాలా సిన్సియర్‌గా కాదు. అప్పుడొక వీడియో, అప్పుడొక వీడియో అప్‌లోడ్ చేస్తుండే. అలా వీడియోస్ అప్‌లోడ్ చేస్తుండగా నాకు ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది యూట్యూబ్ వ్యూవర్స్ నుంచి. అంటే నాకొచ్చిన వ్యూస్ జస్ట్ చాలా తక్కువ వ్యూస్ ఉన్నా గూడా, ఒక 1000 పీపుల్ చూస్తున్నా గూడా, ఆ 1000 పీపుల్ నుంచి నాకెందుకో ఒక పాజిటివ్ అనేదొచ్చింది. అరే! పెడితే వీడియోస్ చూస్తున్నారు గదా! ఎందుకు ఇంకా కొంచెం మంచిగా వీడియోస్ చేయొద్దు అన్నట్టు అనిపిచ్చింది. అలా నేను లాంగ్ వీడియోస్ గూడా పెట్టడం స్టార్ట్ జేసిన. లాంగ్ వీడియోస్ అంటే నేను ఎక్కడికైనా ట్రిప్‌కెళ్తే, ఎక్కడికైనా ట్రావెలింగ్ వీడియోస్ అలా ఇంకేమైనా క్రియేటివిటీగా చేస్తే, కుకింగ్ గాని అలా నేను లాంగ్ వీడియోస్ గూడా పెట్టడం స్టార్ట్ జేసిన. లాంగ్ వీడియోస్ నుంచి గూడా అంతో కొంత మంచి రెస్పాన్సే ఉండే. ఇంకా అలా ఒక 3 ఇయర్స్ టైమ్ పాస్‌గా అలా వీడియోస్ చేస్తూ, ఇలా జాబ్ చేస్తూ 2 కంటిన్యూ చేసేదాన్ని. ఆ తర్వాత సెకండ్ బేబీ డెలివరీ అయింది. సెకండ్ బేబీ డెలివరీ అప్పుడు కూడా నేను నార్మల్‌గా వీడియోస్ గూడా పెడుతుండే. చిన్న బాబు మీకు ఆల్రెడీ తెలుసు. సో, అలా అవి కూడా వీడియోస్ పెడుతూ ఉండే. ఆ తర్వాత నాకి ఆల్ ఆఫ్ ఎ సడెన్ నేనొక డెసిషన్ అయితే తీసుకున్నాను. ఏంటది? జాబ్ క్విట్ చేయాలని జెప్పి. జాబ్ క్విట్ చేశాను. ఎందుకు? యూట్యూబ్ కోసమా? అని కూడా అనుకున్నారు చాలా మంది. బట్ అదైతే అస్సలు కాదు. యాస్ ఎ మదర్ లాగా నేను ఫస్ట్ పాప అప్పుడు పాపని మా మమ్మీ దగ్గర వదిలేసి జాబ్ చేసేదాన్ని. అప్పుడు నేను చాలా బాగా మేనేజ్ చేసుకున్నాను. ఐ యూజ్డ్ టు డూ. నేను అసలు యూట్యూబ్ మేనేజ్ చేస్తూ, ఒక పక్క ఇంట్లో వర్క్ చేస్తూ, ఒక పక్క పాపని చూసుకుంటూ, పాప మమ్మీ దగ్గర ఉంటుండే ఆల్మోస్ట్. బట్ ఇంట్లో ఉన్న కొద్దిసేపైనా నేను చూస్తూ, అటు ఆఫీస్ వర్క్ కూడా మేనేజ్ చేసేదాన్ని. ఇంకా నాకు హైబ్రిడ్ లాగా ఉండే. వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక 3 డేస్ ఉండి, 2 డేస్ ఆఫీస్ వెళ్ళేది ఉండే. సో, అలా నేను బాగానే మేనేజ్ చేసిన. కానీ సెకండ్ బాబు డెలివరీ అవ్వంగానే ఆల్ ఆఫ్ ఎ సడెన్ నాకు ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ చాలా అయిపోయింది. అటు వర్క్ పరంగా గాను, ఇటు ఇంట్లో గాను అట్లా చాలా వర్క్ ప్రెషర్ అయిపోయింది. ఒక పాయింట్‌లో నాకు కంట్రోల్ అవ్వలేకపోయింది. అసలు అవసరమా నేను ఇంత స్ట్రెస్ తీసుకోవడం? మనీ ఎనకాల రన్ చేయడం ఇంతగనం అవసరమా అన్నట్టు నాకు అనిపించింది. ఒక మా హస్బెండ్ నుంచి నాకు సపోర్ట్ చాలా బాగుంది. ఎప్పుడు నాకు ఫోర్స్ చేయలేదు. "నువ్వు ఖచ్చితంగా జాబ్ చెయి." నేను ఎప్పుడు అంత మనీ మైండెడ్ పర్సన్‌ని గాదు. నాకు మనీ ఉండాలి, పైసలుంటేనే హ్యాపీగా ఉంటా అన్నంత మనీ మైండెడ్ పర్సన్ అయితే అస్సలు కాదు. నాకు ఫస్ట్ కావాల్సింది పీస్. నేను ప్రశాంతంగా ఉంటేనే నా ఫ్యామిలీని ప్రశాంతంగా చూసుకోగలుగుతా. నాకది. స్ట్రెస్ ఉంటే అసలు నేను ఫ్యామిలీలో కంట్రోల్ చేయలేకపోతున్నా, వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ పెట్టలేకపోతున్నా, అటు ఆఫీస్‌లో 100% డెలివరీ చేయలేకపోతున్నా, ఇటు యూట్యూబ్‌లో కూడా 100% డెలివరీ చేయలేకపోతున్నా. అంత స్ట్రెస్ అనిపించింది నాకు. అప్పుడు నేను ఆ పాయింట్‌కి ఇంకా జాబ్ క్విట్ చేద్దాం. నా వల్ల అవ్వట్లేదు. కొంచెం గ్యాప్ తీసుకుందాం. బాబు కొంచెం పెద్దగయినంక మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అని అనుకున్నా. సో, అలా జాబ్ క్విట్ చేసేసి ఇంకా
ఒక 1 ఇయర్ గ్యాప్ అయితే అనుకున్నాను. ఒకవేళ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా నేను చేసేదాన్ని. ఇమ్మీడియేట్‌గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను చేసేదాన్ని. వాంటెడ్‌లీ అని కాదు. నాకు ఆఫీస్‌కి వెళ్ళడం కుదరకపోతుండే. అటు ఒక 2 డేస్ అయినా ఆఫీస్‌కి వెళ్ళడం అనేది నాకు కొంచెం కష్టం అనిపించింది. సో, అందుకే ఇంక నేను క్విట్ చేసేసిన. ఇప్పుడు ప్రెజెంట్ కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇఫ్ ఇన్ కేస్ వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. అయితే అలా ఇంకా జాబ్ క్విట్ చేసిన ఒక 1, 2 మంత్స్ ఇలానే రిలాక్స్‌గా అప్పుడొక వీడియో పెడుతున్నా. ఒక పాయింట్‌కి ఏమనిపించింది, ఇప్పుడు ఎలా అయినా నేను ఖాళీగానే ఉన్నా. సరే యూట్యూబ్ అయితే చేస్తున్నాను గదా! వై నాట్ దాంట్లో నేను 100% ఎఫర్ట్స్ పెడితే బావుంటది గదా! నేను ఇంట్లోనే ఉంటున్నా ప్రెజెంట్. ఒక 1, 2 అవర్స్ ఎప్పుడైతే ఖాళీ దొరుకుతదో పిల్లలు పడుకున్నప్పుడు గానీ, లేదా ఇంకొంచెం ఖాళీ టైం ఎప్పుడైనా ఉంటే అప్పుడు యూట్యూబ్‌లో 100% ఇద్దామని ట్రై జేసి, ఇంకా రెగ్యులర్‌గా లాంగ్ వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేసిన. నేను రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీగా ఉండి, సిన్సియర్‌గా మంచి క్వాలిటీగా వీడియోస్ చేస్తున్నా అంటే ఒక 4, 5 మంత్స్ నుంచి అని చెప్తాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి మాత్రం ఏదో పిచ్చి పిచ్చిగా అలా రాండమ్‌గా వీడియోస్ పెడుతూ ఉండే. బట్ దానికి కూడా కొంచెం మంచి సబ్‌స్క్రైబర్సే వచ్చినారు కానీ వ్యూస్ అంత ఎక్కువగా రాకపోతుండే. ఇప్పుడు కూడా వ్యూస్ అంతగా వస్తాయని నేనేం చెప్పట్లేదు. కానీ ఒక మంచి కనెక్టివిటీ, ఒక మంచి కమ్యూనిటీ అయితే నేను ఫార్మ్ చేసుకోగలిగిన అని అనిపిస్తది. ఇంకా 2 మంత్స్ ఖాళీగా ఉండేసరికి నాకింకా అనిపించింది 100% ఇస్తే ఏమవుతుంది? ఎలా అంటే ఇప్పుడు నాకు వ్యూస్ వస్తున్నప్పటికి ఒక 100 వ్యూస్ వచ్చినా నా ఈ లాంగ్ వీడియోకి గూగుల్ యాడ్స్ రన్ అవుతాయి. మనకి పేమెంట్ ఏం రాదు. బట్ గూగుల్ యాడ్స్ రన్ అవుతాయి. అప్పుడు నాకేమనిపించిందంటే ఎందుకు నేను ఫ్రీగా వర్క్ చేయాలి? ఇన్ని ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి నేను ఫ్రీగా యూట్యూబ్‌కి వర్క్ చేస్తున్నా. ఫ్రీగా వీడియోస్ పెట్టుకుంటున్నా. ఇప్పుడెందుకు చాలా సిన్సియర్‌గా తీసుకొని మనీ ఎర్న్ చేయడానికి ఎందుకు ఫోకస్ చేయొద్దు అని అనిపించింది. అలా నేను ఒక 3, 4 మంత్స్ నుంచి చాలా సీరియస్‌గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. ఎవ్రీ 2 డేస్ గానీ, 3 డేస్ గానీ లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నా. అట్‌లీస్ట్ వీక్ ఒక్క 1 లాంగ్ వీడియో అంటే పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో, అలా ఇప్పుడు నేను చాలా సిన్సియర్‌గా పెట్టడం స్టార్ట్ చేసినాను. ఐ హోప్ మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారనుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఎస్పెషల్లీ. అలా ఇంకా జాబ్ మానేయక రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. అయితే డౌటొచ్చింది చాలా మందికి. ఎందుకు జాబ్ మానేసినావు యూట్యూబ్ కోసమేనా? లేదా ఇప్పుడు మళ్ళీ జాబ్‌కెళ్ళవా ఇంకా? కంప్లీట్‌గా యూట్యూబ్ మీద డిపెండ్ అయిపోతావా? కొందరైతే అసలు ఇంత చదువులు చదువుకుంది ఇందుకేనా? అసలు చదువుకి, కంటెంట్ క్రియేషన్‌కి ఏమైనా సంబంధం ఉందా అండి? మన చదువు నాలెడ్జ్ అనేది అసలు డిఫరెంట్ అది. చదువు నాలెడ్జ్ మనకెప్పటికి ఉంటుంది. అది మనం ఎక్కడైనా, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. చదువుకుంటే జాబ్ ఖచ్చితంగా చేయాలని ఎక్కడ రూల్ లేదు. అలా అని చేయొద్దని కూడా నేను చెప్పట్లేదు. కానీ మనకు నచ్చినట్టు కంఫర్ట్ జోన్ చూస్ చేసుకోవాలని నా ఫీలింగ్. ఇందుకేనా అసలు నువ్వు జాబ్ మానేసింది యూట్యూబ్ కోసమైనా? అవసరమా అసలు ఇదంతా ఎక్కడ పొద్దుపోతలేదా? అని కూడా డైలాగ్స్ విన్నా. కానీ నాకొక పాయింట్ కనిపించింది. ఒక హౌస్ వైఫ్ ఇంట్లో నుంచే ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి అనుకుంటే యూట్యూబ్ ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అని. కొంతమందికి బయటికెళ్ళి ఒక ప్రెషర్ కింద వర్క్ చేయాలి అంటే చాలా కష్టం అనిపిస్తది కదా! సో, ఆ కైండ్ ఆఫ్ పర్సన్‌ని నేను. ఎక్కువగా ప్రెషర్ అస్సలు తీసుకోవాలనుకోను. కంఫర్ట్ జోన్‌ని చూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ నా జాబ్ పెట్టుకుంటే, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లాగా యూట్యూబ్ ఉండే. బట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నా కాబట్టి కంప్లీట్ 100% యూట్యూబ్ మీదనే ఫోకస్ చేస్తున్నా. సో, ప్రస్తుతానికైతే ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుందాం అనుకున్నా గదా! ఆ 1 ఇయర్ గ్యాప్‌లోనే యూట్యూబ్‌లో 100% ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. అయితే ఇంకా ఇలాంటివి ఎన్నో విన్నా. నేనైతే చెప్తాను మీలో గనక ఎవరైనా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఒక టైమ్ పాస్ లాగానో గానీ, లేదా నిజంగా ప్యాషనేట్‌గా మీకొక కంటెంట్ క్రియేటర్ కావాలి అనుకోని స్టార్ట్ చేస్తే మాత్రం హ్యాపీగా స్టార్ట్ చేయండి. మీరు రెస్పెక్ట్‌ఫుల్‌గా కంటెంట్ చేసేంత వరకు మీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మంచి కంటెంట్ చేస్తూ, మంచి వీడియోస్ చేస్తూ పెట్టుకుంటే తప్పేం లేదు దాంట్లో. నన్నడిగితే అసలు తప్పేం లేదు. కొంతమందంటారు, అవసరమా ఇంట్లో సంసారం ముచ్చట్లని తీసుకొచ్చి బయట పెట్టడం అంటే, అన్ని ముచ్చట్లు ఎవ్వరు పెట్టరు. ఎవ్వరికీ పర్సనల్ లైఫ్ వాళ్ళకుంటది. అంత పర్సనల్ లైఫ్ మొత్తం తీసుకొచ్చి ఏం పెట్టరు గదా యూట్యూబ్‌లో. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే, నాకు పర్సనల్ లైఫ్ చాలా ఉంటది. అందులో నేనొక చెప్పాలంటే ఒక 30-40% 40% వరకు నేను మీకు చూపిస్తానేమో అంతే. కంప్లీట్‌గా నేను 100% అయితే మీకు చూపించను గదా! ఇప్పుడు ఎవ్వరైనా అంతే. ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ అయినా అంతే. వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్న ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఏం యూట్యూబ్‌లో పెట్టరు. ఏదైతే వ్యూవర్స్‌కి ఇంట్రెస్టింగ్ అనిపిస్తదో అలాంటి టాపిక్స్ మాత్రమే షేర్ చేస్తారు. సో, మీరెవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే, మీ దగ్గర యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. యూజ్‌ఫుల్‌గా కంటెంట్ ప్లాన్ చేస్తున్నారంటే ఫర్ ష్యూర్ గో హెడ్ అండ్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా రూల్స్ చేంజ్ అయిపోతున్నాయి. సో, దానికన్నా ముందే మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నాకు యూట్యూబ్ నుంచి ఏమన్నా అమౌంట్ వస్తుందా? అసలు డబ్బులు సంపాదించొచ్చా ఈ యూట్యూబ్ నుంచి? అసలు ఇంతమంది ఇంతగనం సంపాదిస్తున్నారు గదా! నిజంగా యూట్యూబ్ చాలా బావుంటదేమో. నో. ఇవన్నిటికి బిగ్ నో. నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి అమౌంట్ రావట్లేదు. నేను 3 ఇయర్స్ అవుతున్నా స్టార్ట్ చేసినా గూడా ప్రెజెంట్ అయితే నాకేం రావట్లేదు. మేబీ ఫ్యూచర్‌లో వస్తే తప్పకుండా షేర్ చేస్తాను. అంత ఈజీగా గ్రోత్ రావడం అనేది చాలా కష్టమండి యూట్యూబ్‌లో. ఎంత కష్టం అంటే, ఇప్పుడు యాక్చువల్‌గా నేనిప్పుడు యూట్యూబ్‌లో పెట్టే ఎఫర్ట్స్ ఏదైనా జాబ్ చేసే దాంట్లో పెట్టుకుంటే ఈజీగా 50-60 ఎర్న్ చేయొచ్చు. మినిమమ్ 50-60 అయితే ఎర్న్ చేయొచ్చు. అంతెందుకు మరి చేసుకోవచ్చు కదా జాబే అని అనుకుండొచ్చు మీరు. చెప్పాను గదా! నాకు బయటికెళ్ళి వర్క్ చేయాలని ఇప్పుడు ప్రెజెంట్ అస్సలు లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తా. మిస్ అయితే చేసుకోను. సో
నేనేమంటున్నా అంటే యూట్యూబ్‌లో ఇమ్మీడియేట్‌గా గ్రోత్ అయితే రాదు. మీరు అట్‌లీస్ట్ ఏదైనా సరే ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసినా దానికి మనకి ఫాలోయింగ్ పెరిగి మనకొక మంచి కమ్యూనిటీ బిల్డ్ అయ్యి మంచి బిజినెస్ రన్ కావాలంటే మినిమమ్ 2, 3 ఇయర్స్ టైమ్ అయితే పడతది. సో, అలా యూట్యూబ్‌లో కూడా అంతే. మీకు పెట్టంగానే మేబీ మీ లక్ బావుంటే ఫస్ట్ వీడియోనే వైరల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లేం లేదు. ఫస్ట్ వీడియోనే వైరల్ కూడా అవుతుండొచ్చు. కానీ అలా అని చెప్పి అయిపోతది ఏమో, నేను ఏ వీడియో పెట్టినా వైరల్ అయిపోతదేమో, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అనైతే మీరు యూట్యూబ్‌లోకి అంతే హోప్స్ పెట్టుకొనైతే రావద్దు. కొంచెం టైం అయితే పడతది ఖచ్చితంగా. యూట్యూబ్ గురించి ఇంకా మీకేమైనా టిప్స్ తెలవాలంటే కామెంట్ చేయండి. దానికి వేరే సెపరేట్ వీడియోస్ చేస్తా కానీ ఇదైతే జస్ట్ నా జర్నీయే. అలా నాకు యూట్యూబ్ నుంచి అయితే ఏం అమౌంట్ అయితే రావట్లేదు. ప్రెజెంట్ జీరో ఇన్‌కమ్. నెక్స్ట్ ఫ్యూచర్‌లో వస్తే తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడు ఇన్‌కమ్ రావట్లే అనైతే నేను డ్రాప్ అవ్వను. నాకు అయినంత ఎఫర్ట్స్ నేను పెడతాను. అనే జనాలు అంటూనే ఉంటారు. నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. చెప్పాను గదా! మన కంటెంట్ రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండేంత వరకు మనల్ని ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవద్దు. మన కంటెంట్ ప్రాపర్‌గా ఉండాలి. మనం ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా ప్రాపర్‌గా ఉండాలి. మనం ఏ పని చేసినా నిజాయితీగా ఉండాలి. అంతే చెప్తా నేనైతే. సో, నిజాయితీగా పని చేసినంత వరకు నువ్వు ఏ పనైనా చేసుకో. దాంట్లో తప్పేం లేదు. సో, అలా నేను కంటెంట్ క్రియేషన్‌లోకొచ్చాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా గ్రోత్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మంచి రీచ్ వస్తే కంటిన్యూ పక్కా చేస్తాను. సో, అలా నా జర్నీ అయితే ఉంది ప్రెజెంట్. ఇంకా, ఇంకా ఏం చెప్పాలి అంటే ఇంకోటి ఈ డౌట్ కూడా ఉంటది చాలా మందికి. యాక్చువల్‌గా నేను ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫేస్‌లెస్ పెట్టేదాన్ని. కుకింగ్ వీడియోస్ అలాంటివి పెట్టేదాన్ని. బట్ పెడుతూ ఉండగా నేను చెప్పాను గదా! నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది దీనిపైన. ఎప్పుడు ఫుడ్డేనా అని నాకే బోర్ కొట్టేసింది. అలా బోర్ కొట్టి నా కంటెంట్ కొంచెం చేంజ్ అయ్యి చేసి డైలీ వ్లాగ్స్ అలా పెట్టడం అయితే స్టార్ట్ చేసినాను. చూద్దాం ఎంత వరకెళ్తదో, ఎప్పుడు నా ఛానెల్ గ్రో అవుతదో, ఎప్పుడు క్లిక్ అవుతానో ఇవన్నిటి కోసం నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. నాతో పాటు మీరు గూడా ఈగర్‌గా వెయిట్ చేయండి. సో, నాకు గనక సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ గూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలో నేను చెప్పాలనుకుందైతే ఇంతే. సో, మీరు గనక ఎవరైనా ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంటెంట్ క్రియేటర్ కావాలంటే చెయ్యండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఐ నో మీరు వాళ్ళ వీడియో ఖచ్చితంగా చూస్తారు. చూసినప్పుడు ఒక్క లైక్, ఒక్క కామెంట్ దానివల్ల మీకొచ్చేది, పోయేది ఏముండదు. బట్ ట్రై చేయండి. మేబీ వాళ్ళు గ్రో అవుతే మీరొక రీజన్ అవుతారు. సో, లైక్ అయినా చేయండి. అట్‌లీస్ట్ కామెంట్ అయినా ఒక్క కామెంట్ అయినా చేయడానికి ట్రై చేయండి. మీరు స్టార్ట్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అంతే ఇంకా. ఇంతకి నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చిందా? ఐ హోప్ ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు గనక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి ఉంటే మీ ఛానెల్ నేమ్ ఏముందో కింద కూడా కమెంట్ చేయండి. లెట్స్ గ్రో టుగెదర్ అనే చెప్తా నేనైతే. మీ ఛానెల్ నేమ్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్ సపోర్ట్ ఈచ్ అదర్, సబ్స్క్రైబ్ ఈచ్ అదర్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ అంతే. చాలా కాంపిటీషనే ఉంటది యూట్యూబ్‌లో, నేను ఉండదనట్లేదు. ఎంత కాంపిటీషన్ అంటే ఆల్రెడీ చాలా గ్రో చేసుకున్న వాళ్ళైతే నిజంగా లక్కీ పీపుల్ అని చెప్తా నేనైతే. చాలా కాంపిటీషనే ఉంటది. బట్ ఆ కాంపిటీషన్ అంతా మీరు ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటే కూడా బయట జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ కాంపిటీషన్ ఉండదా చెప్పండి? సో, యూట్యూబ్‌లో కూడా ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉంటది. బట్ ఆ కాంపిటీషన్‌ని కూడా మీరు తీసుకోవడానికి ట్రై చేయాలి. నేను అలానే ఉన్నాననుకుంటున్నా ఇప్పుడు. నాకు కొంతమంది కూడా చెప్పారు నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఛానెల్ స్టార్ట్ చేశామని. దానికైతే నేను చాలా థాంక్‌ఫుల్‌గా ఉన్నాను. ఏం లేదండి. మీకు నిజంగా కంటెంట్ చేయాలనుకుంటే చాలా సిన్సియర్‌గా చేయాలి, రెస్పెక్ట్‌ఫుల్‌గా చేయాలనుకుంటే మంచి క్వాలిటీగా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక్క వీడియో కాకపోయినా ఫస్ట్ 10-20 వీడియోస్‌కైతే మనం హోప్ వదిలేసుకోవాల్సిందే. బై లక్కీగా మీకు ఒకవేళ ఛానెల్ క్లిక్ అవుతే మాత్రం అది మీ అదృష్టమే అనుకోవాలి. కానీ ఎలాంటి గివ్ అప్ అయితే ఇవ్వద్దు. అవ్వట్లే కదా అని గివ్ అప్ ఇవ్వద్దు. నేను అలా గివ్ అప్ ఇచ్చే ఇంత లేట్ అయిపోయింది అనుకుంటా. 4 ఇయర్స్ అనుకోండి, అంటే ఏమన్నమాట అసలే. నాకు యూట్యూబ్‌లో అన్నీ తెలిసిపోయినాయి గానీ నా ఛానెల్ అయితే గ్రో అవ్వట్లేదు. అలా నేనేం డిసప్పాయింట్ అవ్వట్లే. లెట్స్ సీ ఎప్పుడు గ్రో అవుతదో అప్పటి వరకు హోప్స్ పెట్టుకొని ఉందాం అంతే. ఇంకా ఇంతటితో అయితే ఆపేస్తాను. వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతదేమో. మీరు కూడా బోర్‌గా ఫీల్ అవుతారు వినడానికి. సో, మరో మంచి ఇన్ఫర్మేషన్‌తో వస్తాను. మంచి వీడియోతో వస్తూ ఉంటాను. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ రమ్యతో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.